మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ముస్లిం సోదరమణులకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ముస్లిం సోదరమణులకు అందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ముస్లిం సోదరమణులందరూ కూడా ఈ పవిత్ర రంజాన్ మాసంలో 30 దినాలు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలుంటూ 30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసుకుని మరి ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగని ఎంతో ఉల్లాసంగా, ఎంతో సంతోషంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసం అంతా కూడా ముస్లిం సోదరులంతా కూడా ఎంతో నిష్టగా, ఎంతో భక్తి శ్రద్ధలతో మరి 30 దినాలు ఉపవాసాలతో మరి గడవడం జరిగింది. మరి అదే కాకుండా ఈ మాసంలో మరి ముస్లిం సోదరులందరూ కూడా మరి అల్లా వాళ్ళకిచ్చిన ఏదైతే ఆస్తులు ఉంటాయో మరి వాళ్ళ సంపదల్లో 2.5% మరి పేద ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అనేక సేవా కార్యక్రమాలు మరి రంజాన్ మాసంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే రంజాన్ మాసం అనేది త్యాగానికి ప్రతిరూపం. ఎందుకంటే సుమారుగా 14 గంటల పాటు సుక్క నీరు కూడా తీసుకోకుండా మరి 30 దినాలు ఉపవాసాలు ఉంటూ ఎంతో కఠోరమైన దీక్షతో ఇది ఎందుకుంటారంటే అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం. ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా ఎవరైతే ఆకలితో అలమటిస్తుంటారో వాళ్ళ ఆకలి రుచి చూడాలి అనే ఆలోచనతో మరి ఈ 30 దినాలు ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. మరి అలాంటిది ప్రతి ఒక్కరికి స్నేహభావంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు కడప బిల్టప్ పెద్ద దర్గా గురువు గారు మరి ప్రార్థనలు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించడం జరిగింది. మరి వేలాది మంది కడప నగర ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి గురువు గారు ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలోనే రైతన్నలు సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు రావాలి, మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి ఉండాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం యుద్ధ వాతావరణం ఈరోజు నెలకొల్పి ఉంది. మరి అలాంటి యుద్ధ వాతావరణం నుంచి మనము శాంతి వైపుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ ప్రపంచంలో అందరి కలిసిమెలిసిగా మరి శాంతి వాతావరణాన్ని తీసుకురావాల్సిందిగా కూడా ఈరోజు ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మరొక్కసారి అందరికి కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.